మధురపూడి విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ కూలిపోయిన ఘటనపై ఐఐటి నిపుణులతో విచారణ జరిపించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ వెల్లడించారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ నివేదిక ఇవ్వాలని నిర్మాణ కంపెనీని ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. శనివారం ఆమె అధికారులతో కలిసి కూలిపోయిన టెర్మినల్ను పరిశీలించారు. సంఘటనపై అధికారులను ఆరా తీశారు. పైన ఉన్న గడ్డర్లకు బోల్టులు బిగించడంలో జరిగిన సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ఆమెకు వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ జరిగింది. వై జంక్షన్ నుంచి హానం కళాకేంద్రం వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్, డిఆర్ఓటి సీతారామమూర్తి, ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలకు స్వస్తి పలికిన వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. హఠాత్తుగా విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. వైసీపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించడం విశేషం. రాజమహేంద్రవరం వెంకట్రామయ్య నగర్లోని ఇండోర్ స్టేడియంను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని, వ్యర్థ పదార్థాల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్తో కలిసి కలెక్టర్ ఇండోర్ స్టేడియం, హుకుంపేట ఎస్టీపీ పనులను తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులు 3 కోట్లతో వెంకట్రామయ్య నగర్లో ప్రస్తుతమున్న షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఆవరణలో గ్రౌండ్ మరియు 2 అంతస్తులుగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని, ఇందులో చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, జిమ్ ఎక్విప్మెంట్ తదితర ఆటలు ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇప్పటికే 82% పనులు పూర్తి అయ్యి అతి త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ వివరించారు. హుకుంపేటలో ప్రస్తుతం ఉన్న 30 MLD సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ యొక్క పనితీరును, ల్యాబొరేటరీలో ట్రీట్ చేస్తున్న నీటిని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 30 MLD సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ జనాభా అవసరాలకు సరిపోవడం లేదని, రాబోయే రోజుల్లో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం మరియు జాతీయ నదీ పరివాహక పరిరక్షణ పథకంలో భాగంగా అదనంగా 60 MLDSTని 84.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, 50% పనులు పూర్తి అయ్యాయని, త్వరితగతిన మిగిలిన పనులు పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకువస్తామని కమిషనర్ కలెక్టర్కు వివరించారు.